హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధనిత క్యూటీ ఛానల్. న్యూ ఇయర్ స్పెషల్గా నేను 3 టైప్స్ ఆఫ్ కేక్స్ని ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనము ఫస్ట్ హనీ కేక్ని రెడీ చేద్దాము. ఈ హనీ కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ షుగరు, 1 కప్ పెరుగు, 1/2 కప్ ఆయిల్ని వేసుకోవాలి. దీనంతటిని నీట్గా కలుపుకోవాలండి. తర్వాత 1 కప్ వరకు రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాన్ని రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత 1 కప్ వరకు మైదాని వేసుకోవాలి. ఈ మైదా అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని కలుపుకోవాలండి. ఈ రెండు యాడ్ చేస్తే మనం చేసేటటువంటి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. తర్వాత 1 కప్ మిల్క్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ మనము నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు మిల్క్ అంతా ఒకేసారి వేయకండి. తర్వాత మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా బటర్ పేపర్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బ్యాటర్ని అంతటిని తీసుకెళ్ళి అందులో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనము సాల్ట్ని వేసి ప్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనము దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్నాం కదండి బ్యాటర్ని తీసుకెళ్ళి ఆ స్టాండ్ పైన పెట్టుకొని మనము దీన్ని ఒక 35 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బేక్ చేసినప్పుడు మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనము ఒక టూత్ పిక్ని తీసుకొని ఇంట్లో పెట్టి చూసినట్లయితే దానికి స్టిక్ అవ్వలేదు, అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు షుగరు, కొద్దిగా వాటర్ని వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 స్పూన్స్ వరకు హనీని వేసుకొని నీట్గా కలుపుకుంటూ ఈ షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నావాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ వరకు జామున్ వేసుకొని జామ్ అంతా మెల్ట్ అయ్యేలాగా దానంతటిని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మరొక 2 స్పూన్స్ వరకు హనీని వేసుకొని మనము జామ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కేక్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీనిపైన టూత్ పిక్తో చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ సిరప్ని తీసుకొని వచ్చి దీనిపైన నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి ఈ జామ్ పేస్ట్ని కూడా తీసుకొని వచ్చి ఈ కేక్కి కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ని దీనిపైన అంతటిలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్తో కేక్ని రెడీ చేద్దామండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనము స్టార్ట్ చేద్దాము. ఈ కేక్ అయితే స్పాంజీగా ఉంటుంది, ఎంతో బాగుంటుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు మైదాని వేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడరు, 1 కప్ కస్టర్డ్ పౌడర్ను, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని దీనంతటిని నీట్గా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకుంటే దాంట్లో ఉండే వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సైడ్కి వెళ్ళిపోతాయి కదండి. తర్వాత దీనంతటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు ఆయిల్ని ఇందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కొద్దిగా టూటీ ఫ్రూటీస్ని తీసుకొని వచ్చి ఇందులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ నీట్గా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా మిల్క్ని వేసుకుంటూ స్మూత్ అయిన బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కేక్ అన్నది. మనము తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నాకు కావాల్సినటువంటి బ్యాటర్ అనేది నాకు కావాల్సిన కంటెస్టెన్సీలు రెడీ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనము దీన్ని సైడ్లో పెట్టుకునేసి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక బటర్ పేపర్ని వేసుకొని ఇందులో ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించేటువంటి ఈ కేక్స్ అన్నీ కూడా అండి నేను ఓవెన్ లేకుండా రెడీ చేస్తున్నటువంటివి. మరికొద్ది టూటీ ఫ్రూటీస్ని దీని అంతటి పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ని వేసి తర్వాత ఒక స్టాండ్ని పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి ఈ బ్యాటర్ని ఇందులో పెట్టుకొని
మనము లిడ్ పెట్టేసి ఒక 35 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మీరు కుక్కర్ క్యాప్ని కంప్లీట్గా క్లోజ్ చేయకండి. ఇక్కడ చూడండి నా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని అవుట్ సైడ్ తీసుకొని కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇలా నైఫ్ తీసుకొని సైడ్స్లో అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిపైన నుండి బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. అంతే స్పాంజీగా ఉంటుందండి ఈ కేక్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఈ కేక్. తర్వాత ఇప్పుడు మనము బౌన్స్ బిస్కెట్స్తో కేక్ని ఎలా చేయాలో చూద్దాము. యాక్చువల్గా బౌన్స్ బిస్కెట్స్ అనే కదండి, మీకు ఏ బిస్కెట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయో ఆ బిస్కెట్స్తో మీరు ఈ కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బిస్కెట్స్ అన్నిటినీ తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత వీటన్నిటినీ తీసుకెళ్ళి నేను ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిల్క్ని వేసుకుంటూ మనము స్మూత్ అయిన పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నాను కదండి, ఆ పేస్ట్ని తీసుకొని వచ్చి వేరొక బౌల్లో వేసుకున్నాను. ఇక్కడ నేను ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఈనో పౌడర్ని వేసాను. ఈనో పౌడర్ నీట్గా మిక్స్ అయిపోయేలాగా మనము కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి బటర్ పేపర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మన బిస్కెట్స్ పేస్ట్ని తీసుకొని వచ్చి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో వేసిన తర్వాత దీంట్లో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి దాన్ని నీట్గా ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి కుక్ చేసుకోవాలి. దీనికోసము స్టవ్ పైన నేను ఒక కుక్కర్ని పెట్టుకొని సేమ్ ప్రాసెస్లో కొద్దిగా సాల్ట్ వేసి దానిలో ఒక స్టాండ్ని పెట్టుకున్నానండి. తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి ఈ బిస్కెట్ బ్యాటర్ని తీసుకెళ్ళి అందులో పెట్టుకొని ఒక 35 మినిట్స్ సేమ్ అండి దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. మీరు ఇలా కుక్ చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేయండి. చూడండి పర్ఫెక్ట్గా నాకు కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బయటికి తీసుకొని కొద్దిసేపు కూల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డార్క్ చాక్లెట్స్ని ఒక 2 చాక్లెట్స్ వరకు వేసుకొని దాన్ని మెల్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఇక్కడ చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్లో సైడ్స్ అంతా మనము ఇలా నైఫ్తో రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అన్ని కేక్స్లోకి చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసేటటువంటి కేకు ఈ బిస్కెట్స్ కేక్ అండి. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి. చాలా బాగుంటుందండి ఈ కేక్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదండి ఈ కేక్ అనేది. ఇప్పుడు దీనిపైకి మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టినాం కదండి చాక్లెట్ సిరప్ని తీసుకొని వచ్చి నీట్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎక్కువగా లైక్ చేస్తారు. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జమ్స్తో దీన్ని నీట్గా డెకరేషన్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కానీ కేక్ రెసిపీస్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు కావాలి అనుకుంటే ధన్యత క్యూటీ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు ఈ రెసిపీస్ అనేది నచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో చెప్పండి.